హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్, ఉద్యోగులకు భారీ ఊరట, ప్రభుత్వం అదనపు బెనిఫిట్స్, 10 సంవత్సరాలకి ప్రతి నెల 1000 రూపాయలు, 20 సంవత్సరాలకి ప్రతి నెల జీతంలో 50%. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం, ఉద్యోగులకు భారీ ఊరట, అదనపు ప్రయోజనాలు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ అమల్లోకి అయితే తీసుకురానుంది. ఈ కొత్త విధానం ఉద్యోగుల పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ మరియు జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పీఎస్ ప్రయోజనాలను కలిపి మరింత అనుకూలంగా రూపొందించబడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అకస్మాత్తుగా కీలక మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఉద్యోగులకు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ ఉద్యోగులకు ముఖ్యమైన మార్పులు. పదవి విరమణ సమయంలో చివరి జీతం అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% పెన్షన్గా అయితే లభించనుంది. కనీసం 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన ఉద్యోగికి 10,000 రూపాయల నెలసరి పెన్షన్ అయితే తప్పకుండా అందించనున్నారు. 20 సంవత్సరాల పైగా ఉద్యోగ అనుభవం ఉన్న వారికి చివరి జీతంలో 50% వరకు పెన్షన్గా లభించే అవకాశం ఉంది. ఉద్యోగి మరణించిన పక్షంలో 60% కుటుంబ పెన్షన్ అందుతుంది. గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ ఏకమొత్తంలో చెల్లింపు కూడా చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అమలు కీలక నిర్ణయాలు. ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ అమల్లోకి రానుంది. ఎన్పీఎస్లో ఉన్న ఉద్యోగులకు యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంది. ఉద్యోగి పదవి విరమణ చేసి నిధిని 2 విభాగాలుగా ఏర్పాటు, వ్యక్తిగత మరియు పూర్తి నిధి. ప్రభుత్వం నుంచి అదనపు సహాయం అందించనుంది. 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పథకం ప్రయోజనాలను అయితే అందించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సిపిఎస్ వర్సెస్ కొత్త పెన్షన్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకం ఓపీఎస్ కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరో కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉంది. ఉద్యోగులకు ఇంకా ఈ మేరకు చూసుకున్నట్లయితే క్లారిటీ రాలేదు. యూపీఎస్ అమలుపై స్పష్టత రావాల్సి ఉంది. సో యూపీఎస్ వర్సెస్ ఎన్పిఎస్ వర్సెస్ ఓపీఎస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీచర్స్ అండి. ఇక్కడ తర్వాత ఓపీఎస్లో, ఎన్పిఎస్లో, యూపీఎస్లో ఏమేమి ఉన్నాయి. సో పెన్షన్ హామీ అనేది చివరి జీతంలో 50% ఇస్తున్నారు. ఇక్కడ మార్కెట్ ఆధారితంగా అంటే అప్పుడు ఎంత ఉండదో తెలియదు. సో తర్వాత 50% సేమ్, ఈ రెండు ఒకటే అని అయితే చెప్పవచ్చు. తర్వాత గ్రాట్యుటీ అనేది అన్ని దానిలలో ఉంది. ఇక కుటుంబ పెన్షన్ అనేది ఉంది, లేదు, 60% అంటే 60% మాత్రమే ఉంది. ప్రభుత్వం భాగస్వామ్యం 100%, ఉద్యోగి మరియు ప్రభుత్వం 10%. ఇక్కడ ఉద్యోగి మరియు ప్రభుత్వం 10% ప్లస్ అదనపు సహాయం అయితే ఉంది. ఇక ఒక్కసారిగా చెల్లింపు లంసమ్ ఇక్కడ లేదు. ఇక్కడ వచ్చేసి 60% ఉండవచ్చు. అక్కడ గ్రాట్యుటీ యూపీఎస్లో గ్రాట్యుటీతో ఒకేసారి అయితే చెల్లింపులు చేస్తారు. ఈ విధంగా అయితే ఉంది. ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులకు యూపీఎస్ ద్వారా ప్రయోజనాలు. పదవి విరమణ తర్వాత చివరి 12 నెలల సగటు జీతంలో 50% పెన్షను. ఉద్యోగి మరణించిన పక్షంలో కుటుంబానికి 60% పెన్షన్ అందించే సౌలభ్యం అయితే ఉంది. పదవి విరమణ సమయంలో ఒకేసారి చెల్లింపు ద్వారా ఆర్థిక భద్రత పెంపు. 20 సంవత్సరాల పైగా సర్వీసు ఉన్న వారికి పూర్తి పెన్షన్ ప్రయోజనం. కొత్త పెన్షన్ విధానం అమలు, భవిష్యత్తు దిశ. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ని దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఏపీ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేయకపోతే యూపీఎస్ ద్వారా సంతృప్తికరమైన పరిష్కారం వచ్చే అవకాశం. ఉద్యోగుల భవిష్యత్తు భద్రత మరియు మెరుగుపడే యూపీఎస్ పథకం రూపొందించబడింది. సో ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తును మరింత భద్రతతో ముందుకు తీసుకెళ్తుంది. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా పదవి విరమణ తర్వాత జీవితాన్ని ఆర్థికంగా స్థిరంగా గడపడానికి వీలవుతుంది. ఏపీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం యూపీఎస్పై
త్వరగా క్లారిటీ ఇవ్వాలని అయితే డిమాండ్ పెరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్త పెన్షన్ స్కీమ్ పై మీరు ఏమనుకుంటున్నారు? యూపీఎస్ ద్వారా ఉద్యోగుల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని అయితే అనుకుంటున్నారా అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.